హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 30% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ కొత్త బేసిక్ లిస్ట్ విడుదల అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎంతో ఆసక్తికరమైన మరియు కీలకమైన అంశం ఏమిటంటే, రాబోయే కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ద్వారా తమ వేతనాలు ఏ విధంగా మారబోతున్నాయి, మరియు కొత్త బేసిక్ పే ఏ విధంగా లెక్కించబడుతుంది అనేది తెలుసుకోవటము. ప్రస్తుతం ఉద్యోగుల మధ్య దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక ఉద్యోగి యొక్క ప్రస్తుత బేసిక్ పే రూ. 37,780 ఉదాహరణగా తీసుకొని కొత్త జీతం ఎలా ఉంటుందో అత్యంత వివరంగా విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఫిట్‌మెంట్ పైనే మన కొత్త జీతం అనేది ఆధారపడి ఉంటుంది. మనందరికీ తెలిసిందే. సో, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మరియు ఉద్యోగ సంఘాల డిమాండ్‌లను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మరీ తక్కువ కాకుండా, అలాగని మరీ భారం కాకుండా సుమారు 30% ఫిట్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాము. ఒకవేళ ప్రభుత్వం నిజంగానే 30% ఫిట్‌మెంట్ ఇస్తే, ఒక ఉద్యోగి జీతంలో వచ్చే మార్పులను మనం ఒకసారి డెమో రూపంలో ఇప్పుడు స్పష్టంగా చూద్దాము. మనము ఈ లెక్కలు చేసేటప్పుడు గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, కరువు భత్యం డీఏ. మనకు 2023 జూలై వరకు ఉన్నటువంటి డీఏ శాతం 33.67% ఉంది. సో, ప్రస్తుతం మన రాష్ట్రంలో 2024 జనవరి, 2024 జూలై, 2025 జనవరి, 2025 జూలై మరియు 2026 జనవరి వరకు మొత్తం 5 డీఏలు పెండింగ్‌లో ఉండే అవకాశం ఉంది. అయితే పీఆర్సీ లెక్కింపు కోసం మనం ప్రామాణికంగా తీసుకునేటటువంటి డీఏ 33.67% గానే ఉంటుంది. ఇప్పుడు ఈ లెక్కను సులభతరం చేయడానికి మనం ప్రభుత్వం ఇచ్చే 30% ఫిట్‌మెంట్‌ను మరియు ఇప్పటికే ఉన్న 33.67% డీఏను ఒకదానితో ఒకటి కలపాల్సి ఉంటుంది. మరి ఈ రెండిటిని కలిపితే మనకు మొత్తం 63.67% వస్తుంది. ఈ యొక్క 63.67% అనేది మన పాత బేసిక్ పేపై పెరిగే పెరిగే మొత్తం శాతాన్ని సూచిస్తుందనమాట. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ పద్ధతిలో తెలుసుకుందాము. మొదటి దశలో స్టెప్ 1లో మనం తీసుకున్నటువంటి ఉదాహరణ బేసిక్ పే రూ. 37,780లో 63.67% ఎంతవుతుందో లెక్కిద్దాం. దీనికోసం మనం రూ. 37,780ను 63.67తో గుణించగా వచ్చిన మొత్తాన్ని 10చే భాగించాలి. ఇలా లెక్కించినప్పుడు మనకు వచ్చిన నగదు విలువ రూ. 24,054. అంటే పీఆర్సీ అమల్లోకి రావటం వల్ల బేసిక్ పేలో నేరుగా రూ. 24,054, 24,000 అనుకోండి. ఇంత పెరుగుదల అనేది కనిపిస్తుందనమాట. మరి ఈ పెరుగుదల అనేది కేవలం ఫిట్‌మెంట్ మాత్రమే కాదు. అందులో పాత డీఏ కూడా విలీనం చేయబడి ఉంటుంది. చాలామంది ఉద్యోగులు డీఏ విలీనం అంటే ఏమిటో కంగారు పడుతూ ఉంటారు. కానీ అది బేసిక్ పేని పెంచటానికి ఉపయోగపడే ప్రక్రియ మాత్రమే. ఇక రెండవ దశ స్టేజ్ 2లో మనం లెక్కించినటువంటి ఈ అదనపు మొత్తాన్ని ప్రభుత్వ బేసిక్ పే కలపాలి. అంటే 37,780కి రూ. 24,054 అనేది జత చేస్తే మనకు వచ్చే కొత్త రివైజ్డ్ బేసిక్ పే అనేది రూ. 61,834 అవుతుంది. సో, ఇదే మీ యొక్క కొత్త వేతన స్కేల్‌లో ప్రాథమిక జీతం అవుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న సాంకేతిక మార్పు ఉంటుంది. అదేమిటంటే కొత్త బేసిక్ పే ఎప్పుడు రౌండ్ ఫిగర్ లేదా మాస్టర్ స్కేల్ ప్రకారంగా ఉంటుంది కాబట్టి నేరుగా 62,000 వరకు పెరుగుదల ఉండవచ్చు. అంటే పీఆర్సీ అమలు తర్వాత మీ బేసిక్ పే దాదాపు రెట్టింపు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది ఉద్యోగి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు భవిష్యత్తులో ఇచ్చే ఇతర అలవెన్స్‌ల విషయంలో చాలా పెద్ద ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. చాలామంది ఉద్యోగులకు వచ్చేటటువంటి సహజమైన సందేహం ఏమిటంటే, పాత డీఏ అంతా బేసిక్ పేలో కలిసిపోతే మా డీఏ జీరో అయిపోతుందా అని. అవునండి. కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చిన మొదటి రోజునే డీఏ శాతం 0గా మారిపోతుంది. కానీ ప్రభుత్వం వెంటనే కొత్త డీఏను ప్రకటిస్తుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం 2024 జనవరిలో 4% డీఏ ప్రకటించింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ నిబంధన ప్రకారంగా అది మనకు 34.3.64గా అయితే పర్సెంటేజ్‌గా అయితే మారుతుంది. కాబట్టి పీఆర్సీ అమలు కాగానే 3.64% డీఏ
మళ్ళీ మీ కొత్త బేసిక్ పేకి అదనంగా యాడ్ అవుతుంది. దీనివల్ల నెట్ సాలరీలో ఇంకాస్త ఎక్కువ పెరుగుదల ఉంటుంది. అంటే మీ కొత్త బేసిక్ పే రూ. 61,834 అయితే దానికి కొత్త డీఏ మరియు హెచ్ఆర్ఏ కలిపితే మీ చేతికొచ్చే జీతం చాలా ఆశాజనకంగా అయితే ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం 30% ఫిట్‌మెంట్ ఇస్తే రూ. 37,780 బేసిక్ పే ఉన్న ఉద్యోగి యొక్క కొత్త బేసిక్ పే 61,834కు అయితే చేరుకుంటుంది. మరి ఇది ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం మరియు అంచనాల ప్రకారంగా చేసిన విశ్లేషణ మాత్రమే. అలాగే ప్రభుత్వం ఈ యొక్క 30% కంటే తక్కువ ఇస్తుందా? లేక ఉద్యోగ సంఘాల ఒత్తిడి ఈ మేరకు ఇంకా ఎక్కువగా ఇస్తుందా? ఒత్తిడి మేరకు అనేది త్వరలోనే వెలువడే అధికారిక ఉత్తర్వుల ద్వారా మనకు తెలుస్తుంది. సో, మీకు ఈ యొక్క తెలంగాణ ఉద్యోగులందరికీ మెరుగైన పీఆర్సీ రావాలని ఆశిద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.